లైబ్రేరియన్లకు ప్రమోషన్లు కల్పించేందుకు కృషి చేయాలని ప్రొఫెసర్ కోదండరాంకు లైబ్రేరియన్ల వినతి పత్రం అందజేశారు. జూనియర్ కాలేజీలో లైబ్రేరియన్లు ఉద్యోగ విరమణకు ఒకే కేడర్లో కొనసాగాల్సి వస్తుందని వివరించారు. కాంగ్రెస్ హయాంలో అయినా తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు బాలునాయక్ శివకుమార్ చెప్పారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో జరిగిన స్థానిక ప్రజాప్రతినిధుల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. వచ్చే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని ప్రజాప్రతినిధులు కార్యకర్తలకు హరీష్ రావు భరోసా ఇచ్చారు. దుబ్బాక నియోజకవర్గ నిధులను దారి మళ్లిస్తున్నారని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. చిత్తూరు జిల్లా వీకోట ఎంపీడీఓ ఆఫీస్ వద్ద హైడ్రామా నడిచింది. టీడీపీకి మెజార్టీ వస్తే తన 24 కోట్ల విలువను రాసిస్తానన్న ఎంపీపీ యువరాజును సవాల్పై టీడీపీ నాయకులు నిలదీశారు. లేదంటే ఎంపీపీ పదవికి రిజైన్ చేయాలని వారు డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ జేఎన్టీలో విద్యార్థులు ఆందోళన దిగారు. కొన్ని రోజులుగా మెస్ కాంట్రాక్టర్ నాణ్యమైన భోజనం అందించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మెస్ కాంట్రాక్టర్కు వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. త్వరలోనే మెస్ కాంట్రాక్టర్ను మార్చేందుకు యత్నిస్తానన్న ప్రిన్సిపల్ హామీతో ఆందోళన విరమించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ఫారెస్ట్ డివిజన్ పాపిగూడెంలో ఎమ్మెల్యే జారి ఆదినారాయణ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 75వ వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. మొక్కల్ని పెంచాలి తప్ప నరకవద్దని ఎమ్మెల్యే ఆదినారాయణ సూచించారు. మహబూబాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి చెప్పారు. కే సముద్రం ఆర్టీసీ బస్టాండ్లో వేములవాడ భద్రాచలం వెళ్లే ఆర్టీసీ సర్వీసులను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. 75 కోట్ల రూపాయల వ్యయంతో కే సముద్రం నుంచి పలువైపులా 4 లేన్ల రహదారులు నిర్మిస్తామని అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ పిలుపునిచ్చారు. మహబూబాబాద్లో మందుల బజార్లో వన మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రవీందర్తో కలిసి మొక్కలు నాటారు. వృక్ష సంపద తగ్గితే మానవ మనోడిగా ప్రశ్నార్థకమవుతుందని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. చేసిన పనుల ద్వారా సమాజంలో గుర్తింపు గౌరవం పొందాలి కానీ పదవితో కాదని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. నీతి నిజాయితీ నిబద్ధతతో చేసే సేవ చేస్తే ప్రజల్లో మంచి పేరు వస్తుందన్నారు. సంఘంలో జరిగిన ఎంపీపీ జెడ్పీటీసీ ఎంపీటీసీల ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమంలో రేవూరి పాల్గొని వారిని సత్కరించారు. జీహెచ్ఎంసీ సాధారణ సమావేశానికి పూర్తి సమాచారంతో సిద్ధం కావాలని అధికారులకు కమిషనర్ అమ్రపాలి ఆదేశించారు. ఈ నెల 6న జీహెచ్ఎంసీ 9వ సాధారణ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఎజెండా అంశాలపై చర్చించారు. క్వశ్చన్ ఆన్సర్లకు అధికారులు సమగ్ర వివరణ ఇవ్వాలని అన్నారు. అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీలో కలెక్టర్ దినేష్ కుమార్ విస్తృతంగా పర్యటించారు. చింతూరు ఏరియా ఆసుపత్రిని సందర్శించి వైద్యులకు సూచనలు సలహాలు అందించారు. ఏరియా ఆసుపత్రిలో రక్తనాళాల సంబంధ వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. మహిళలకు మెన్స్ట్రువల్ కప్స్ని ఆయన పంపిణీ చేశారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఉత్తరం వైపున వైకుంఠ మెట్టుపై ఉన్న వైకుంఠనాథుని వరద పాయాసం సమర్పించారు. వర్షాభావం కలిగినప్పుడు అర్ధకార్తిలో వైకుంఠనాథుడికి అభిషేకం చేసి నైవేద్యంగా పాయాసం సమర్పిస్తే వర్షాలు బాగా కురుస్తాయని భక్తుల నమ్మకం. ఈ ఆనవాయితీ 12వ శతాబ్దం నుంచి ఉన్నట్లు శాసనాలు చెబుతున్నాయి. నిర్మల్ జిల్లా బాసర IIIT క్యాంపస్లో కలెక్టర్ అభినవ్, జిల్లా ఎస్పీ జానకి షర్మిల విద్యార్థి సమ్మేళనం నిర్వహించారు. భద్రతాపరమైన సమస్యల గురించి విద్యార్థులను ఎస్సీ జానకి అడిగి తెలుసుకున్నారు. భద్రతాపరంగా సమస్య వస్తే వెంటనే ముదోల్ సిఐకి ఇన్స్పెక్టర్ రాకేష్ ద్వారా తెలపాలని సూచించారు ఎస్పీ. విద్యార్థులతో కలిసి వారు మొక్కలు నాటారు. బెల్లంపల్లిలో కూరగాయల మార్కెట్ భవన నిర్మాణాన్ని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు. మార్కెట్ భవన నిర్మాణ పనులు దాదాపు పూర్తయినందున భవనంలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూసుకోవాలని మున్సిపల్ కమిషనర్కి సూచించారు. లబ్ధిదారులకు దుకాణాలకు త్వరగా కేటాయించాలని కలెక్టర్ ఆదేశించారు. ములుగు ఏరియా ఆసుపత్రిని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీజ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గర్భిణులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వైద్యులకు శ్రీజ సూచించారు. ఇన్ పేషెంట్లు చిన్నారులకు పౌష్టికాహారం అందించాలన్నారు. ఆసుపత్రి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సిబ్బందిని శ్రీజ ఆదేశించారు. నవజాత శిశువుల కోసం ఇన్క్యుబులేటర్లు రెడీగా ఉంచుకోవాలన్నారు.